న్యూయార్క్ మేయర్‌గా పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే డెమోక్రాట్స్ తరపున అభ్యర్థి మందాని. ట్రంప్‌కి అతను నచ్చడు. ట్రంప్ అవసరమైతే రేపొద్దున ఐసీఈ ఏదైతే అతను ఈ చొరబాటుదారులు, శరణార్థుల్ని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక టీమ్ ఉందో, వాళ్ళని నేనొస్తే రానియను, చొరబాటుదారులని, శరణార్థుల్ని పోనీయను అని చెప్తే ఈ మందాని చెప్తే ముందు అతన్ని కూడా అరెస్ట్ చేస్తానన్నాడు ట్రంప్. అంత సీరియస్‌గా మాట్లాడాడు. అయినా అతని పట్లని న్యూయార్క్ ప్రజలు ఆసక్తి చూపెడుతున్నారు. దాదాపుగా 90% మంది ప్రజల ఆసక్తితో అతను మేయర్ కాబోతున్నాడు అన్నట్టు తెలుసు. ఈ సందర్భంలో 20 హిందూ సంఘాలు కలిసి అతనికి ఒక ఓపెన్ డాక్యుమెంట్ ఇచ్చినాయి. ఓపెన్ క్వెషనీర్ ఇచ్చినాయి. నీకు హిందువులంటే ద్వేషం ఎందుకు? హిందూ మతం అంటే ద్వేషం ఎందుకు? భారతదేశం అంటే ద్వేషం ఎందుకు? ముస్లిం మతం అంటే ప్రేమ ఎందుకు? ముస్లిం మతంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని ప్రేమించేవాడు ఇతర మతాల సంప్రదాయాలను ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు అబద్ధ ప్రచారాలు చేస్తున్నావు? హిందూ దేవీ దేవతల గురించి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇతర మతాల పట్ల పాజిటివ్‌గా ఉంటూ హిందూ ఫోబియా, హిందూని టెర్రరిస్ట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఇట్లాంటి 20 ప్రశ్నలు సంధిస్తూ ఒక ఓపెన్ లెటర్‌ని రిలీజ్ చేశారు 20 సంఘాలు. దీనికి అతను సమాధానం చెప్తాడా? చెప్పకపోయినా సరే అతను గెలిచేది గెలిచేదే. కాబట్టి ఏం జరుగుతుందన్నది చూడాలి.